టీడీపీ అధినాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పిఠాపురం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా పిఠాపురంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో వర్మ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న ప్రోటోకాల్ వివాదంలో వర్మ తీరుపైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇప్పుడు పిఠాపురంలో పార్టీ పరంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధిష్టానం పిఠాపురం వేదికగా సంచలన నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. 2024 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సమయంలో వర్మకు సీటు రాకపోవడం పైన ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. అయితే వర్మ తాను పవన్కు సహకరిస్తానని ప్రకటించారు. పవన్ సైతం తన గెలుపు బాధ్యతలు వర్మకే అప్పగిస్తున్నానని చెప్పుకొచ్చారు. కొంతకాలంగా పిఠాపురంలో వర్మకు జనసేన నేతల సరైన గౌరవం ఇవ్వటం లేదని అభిప్రాయం ఉంది. టీడీపీ జనసేన మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో ఫ్లెక్సీ పైన లేకపోవడంతో వర్మ నిలదీశారు. ఆ సమయంలో టీడీపీ జనసేన వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ అంశంపైన సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. వర్మ తీరుపైన ఆగ్రహంతో ఉన్న సీఎం ఈ వ్యవహారం పైన మాట్లాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను ఆదేశించారు. కాగా తాజాగా పార్టీ పొలిటిషియన్ బ్యూరో పొలిటికల్ కమిటీల ప్రమాణ స్వీకార సమయంలోనూ పరోక్షంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కొందరి ప్రవర్తనతో తాను ఆవేదన చెందొద్దని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పిఠాపురం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా పిఠాపురంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో వర్మ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న ప్రోటోకాల్ వివాదంలో వర్మ తీరుపైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇప్పుడు పిఠాపురంలో పార్టీ పరంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధిష్టానం పిఠాపురం వేదికగా సంచలన నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. 2024 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సమయంలో వర్మకు సీటు రాకపోవటం పైన ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. అయితే వర్మ తాను పవన్కు సహకరిస్తానని ప్రకటించారు. పవన్ సైతం తన గెలుపు బాధ్యతలు వర్మకే అప్పగిస్తున్నానని చెప్పుకొచ్చారు. కొంతకాలంగా పిఠాపురంలో వర్మకు జనసేన నేతలు సరైన గౌరవం ఇవ్వటం లేదని అభిప్రాయం ఉంది. టీడీపీ జనసేన మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో ఫ్లెక్సీ పైన లేకపోవడం పైన వర్మ నిలదీశారు. ఆ సమయంలో టీడీపీ జనసేన వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ అంశంపైన సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. వర్మ తీరుపైన ఆగ్రహంతో ఉన్న సీఎం ఈ వ్యవహారం పైన మాట్లాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను ఆదేశించారు. కాగా తాజాగా పార్టీ పొలిటిషియన్ బ్యూరో కమిటీల ప్రమాణ స్వీకార సమయంలోనూ పరోక్షంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు.